ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నిత్యం ఇలా చాలా అద్భుతంగా మనము దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎంతో సమాధానం, నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం కదా. ఉదయం లేవగానే దేవుని మాటలు మనకెంతగానో నెమ్మదిని కలగజేస్తుంది. ఇలాగనే మరి ప్రతి ఒక్కరు ముందుకు సాగుదాం. మరి చూడండి, మీ అందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు, అలాగే మేము మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మరి ప్రాముఖ్యంగా విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడబోతూ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలిసినట్లే జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు మరి ఈ ప్రారంభపు సభ, 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభపు సభ మొదలవుతూ ఉండగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, పాల్గొనండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడనే ఉన్నారండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, యెహోవా మనము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతంగా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు కదా. చూడండి, ఉదయకాల సమయంలో అధైర్యపడుతున్నారా, బాధపడుతున్నారా, ఎదుటి వాళ్ళు మరి మాటలకి కృంగిపోతూ ఉన్నారా? అనుకోవచ్చు కదా, అరే నేను ఇంతగా చేస్తున్నాను కానీ ఎందుకు నా జీవితంలో ఏ ప్రతిఫలం లేదు? మనుషుల్ని ఎంతగా ప్రేమించినా, లేదా ఎంతగా వారికి చేసినా, లేదా ఎంతగా నేను ఎదుటి వారికి మేలు చేసినా కీడే ఎదురవుతుంది. ఏంటి నా జీవితం, ఏంటి ఈ నా బ్రతుకుని అనుకుంటున్నారా? చూడండి, అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారండి. మనుషులే, దేవుడు దేవుడే కదా. నిశ్చయముగా చూడండి ప్రతిఫలము ఇచ్చేది దేవుడే. ఏ ఉదయకాల సమయంలో మనుషుల దగ్గర నుంచి ఏ మేలు పొందుకోలేకపోతున్నావని, లేకపోతే మనుషుల దగ్గర నుంచి ఏ ప్రేమను నువ్వు అందుకోలేకపోతున్నావని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ప్రియ సహోదర సహోదరి. ఉదయకాల సమయంలో అద్భుతమైన దేవుడు, ఇదిగో నీవు చేసేదానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. రూతు తన జీవితంలో ఎంత చక్కగా తన అత్తకి సహకారిగా ఉందండి. మరి చూడండి, ఆమె తన అత్తను విడిచిపెట్టలేదండి. అత్తను చాలా అద్భుతంగా ఆమె చూసుకుంది. అందుకనే ఆమె చేసిన దానికి, ఆమె నిజంగా మరి తన అత్తగారికి చేసిన ఆ సహాయానికి, మరి అత్తతో జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని జరిగించారండి. అందరూ అనుకున్నారు తన జీవితం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అని అనుకోవచ్చు. చూడండి, భర్త లేకపోతే ఎంత వేదన కదా, ఎంత బాధ, ఇంకా జీవితం అయిపోయినట్లుగా ఉంటుంది. కానీ చూడండి, ఎంత అద్భుతంగా రూతుని దేవుడు మరి ఒక అద్భుతమైన రీతిలో ఉంచారంటే అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంచారు. ఆమె చేసిన మంచి పనికి, ఆమె చేసిన మరి మేలుకై, ఆమె నిలబడిన విధానాన్ని బట్టి దేవుడు ఆమె కొరకు నిలబడిన దేవుడై ఉన్నారు. మనుషులు ఇవ్వకపోవచ్చండి ప్రతిఫలం, కానీ దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవారై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా మంచి చేస్తున్నావు అనుకుంటా, నీవు కూడా మరి చాలా మేలు చేస్తున్నావు అనుకుంటా, కానీ అనేకమైన పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకానొక సమయం, ఒకానొక దినం మరి అద్భుతమైన రీతిలో ఆ ప్రతిఫలాన్ని మీరు చూడబోతున్నారు. అద్భుతమైన రీతిలో అధికమైన దీవెన, అధికమైన సంతోషం, అధికమైన కృపతో మీరు, మీ కుటుంబము మరి బ్లెస్ అవ్వబోతుంది. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఈ మాటల్ని పట్టుకుని చాలా చక్కని రీతిలో మనం జీవిద్దామండి. మరి మన జీవితాలు ప్రభుకి మహిమకరంగా ఉండాలని ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా ఉందాం. ప్రభు గొప్ప మేలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి మీ మాటల ద్వారా ఎంతగానో సమాధానాన్ని, నెమ్మదిని మేము చూడగలుగుతూ ఉన్నామయ్యా. అయ్యా,
నీవు మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిరుత్సాహపడుతున్నారో అయ్యా, ఇదిగోండి ఎన్ని మేలు చేసినా అయా కీడును అనుభవిస్తున్నామనో లేకపోతే చాలా వేదనకి గురవుతున్నామనో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. నిరుత్సాహపడుతూ చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్న వారికి అయా ఈ మాటలు ధైర్యాన్ని తీసుకుని వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, లేవనెత్తండి, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరికీ క్షేమం కలుగునుగాక. అయా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతిఫలం ఇవ్వండి, అద్భుతం జరిగించండి, అనేక మంది కళ్ళ ఎదుట సాక్షికరంగా ఉంచండి. ఈరోజు మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. వెళ్తున్న ప్రతి మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఏ పనులైతే కొత్తగా ప్రారంభిస్తున్నారో నూతనమైన పనులలో మీరు తోడే ఉండండి. వారి జీవితాలు, మా అందరి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. అలాగనే ఉదయకాల సమయంలో దుఃఖంతో అయా చాలా వేదనతో భయంకరమైన శోధనలో భయంకరమైన సమస్యలతో ఉన్న వారికి అయా విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతూ అయా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి నూతనమైన ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారో వారికి విజయం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని వారికి అయా కృప కలుగునుగాక, వారి గర్భాలు తెరవబడునుగాక. వివాహం విషయంలో ఎదురు చూస్తున్న వారికి విడుదల కలుగునుగాక, చక్కని వివాహాలు జరుగునుగాక. అలాగనే ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడునుగాక. కోటి సమస్యలతో చాలా భయంకరమైన వేదనతో ఉన్న వారికి కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయం నుంచి విడిపించండి, గొప్ప చేయండి, విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కృపతో కుమ్మరిస్తూ దీవిస్తూ మీ కృపను కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక. ఈ రోజంతట్లో కూడా మీకు క్షేమం కలుగునుగాక. ఆమెన్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొండండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాం కదా. మరి ఇంకా ఈ 2026వ సంవత్సరంలో అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడబోతున్నాయండి. ఎప్పుడు అనుకుంటున్నారా? మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్మదేవుడు ఈ 40 రోజులు కూడా చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు మరి సంఘానికి ఉపవాస ప్రార్థనని ప్రకటించి మరి ఆ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో అనేక అంశాల కొరకు ప్రార్థించబోతున్నారు. సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు. ఒకటేంటండి, ప్రతి ఒక్క అంశాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ప్రారంభ సభలో జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎవరైతే వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు మరి రాసి దైవ సేవకులకి ఇవ్వబోతూ ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొని భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మన దుఃఖ దినంలో సమాప్తం అవ్వబోతున్నాయి. అనేకమైన బంధకాలు, పోరాటాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదలను గ్రహించబోతున్నారు. సిద్ధపడండి. జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెంలో కలుద్దాం. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.